అయితే పార్టీ మారుతున్నాం మేము, మీ వ్యవహార శైలి మాకు నచ్చలేదు, మీ నుంచి మాకు మద్దతు కరువైంది, మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని ఈరోజు జగన్ గారితో చెప్పారా ముందే మీరు పార్టీ మారే ముందు? లేదు, ఏం చెప్పలేదు, నిర్ణయం తీసుకున్నారు. అంటే మీ తండ్రి గారు మీతో చెప్పింటారు అది ముందుగానే, అఖిల మనం వెళ్ళిపోదాము, ఇంకా ఈ పార్టీలో ఉంటే మనకు నష్టము అంటే 1 వీక్ నుంచి ఆయన పాపం ఆలోచించుకుంటూ ఆయన కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటున్నారు. కానీ 2-3 డేస్ ఉన్నాక నాకు చెప్పారు, ఇట్లా ఉంది, వెళ్దామా వద్దా అని. అప్పుడు డిస్కషన్ చేసాము. మీరేమన్నారు? డిస్కషన్ చేసాము, వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి, మన క్యాడర్ని ఎట్లా ఇది చేసుకోవాలా, డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవచ్చు మనము అన్నీ మాట్లాడుకున్నాము. నేను కొత్తగా వచ్చాను కాబట్టి నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి, నా టార్గెట్స్ ఎక్కువ ఉన్నాయి, నా మీద నమ్మకం చాలామంది పెట్టుకున్నారు. నెక్స్ట్ ఆ పరిస్థితి ఏంటి అని అందరూ ఇదిలో ఉన్నారు. నేను ఏదైనా ఒక పని చేయాలంటే నాకంటూ ఒక అవకాశం రావాలి కదా. నేను ఇప్పుడు రాజకీయంగా వచ్చింది నేనేదో నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని నేనేదో వచ్చింది కాదు. మా అమ్మ చనిపోతే ఆమె పొజిషన్లో నేను వచ్చాను, నా మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది, నా వాళ్ళ గురించి నేను ఆలోచించుకోవాలా. ఆ పరిస్థితిలో మేము పార్టీ మారటం కరెక్ట్ అని అనిపించి మారాము. ఇప్పుడు ఆర్లగడ్డ నియోజకవర్గంలో గతంతో పోలిస్తే ఇప్పటికీ ఆదరణ అలాగే ఉందంటారా మీకు? తప్పకుండా చాలా, ఎందుకంటే 80% 90% అందరూ సగం మీ బలం కావచ్చు, సగం వైసీపీ బలంతో ఒకవేళ మీకు ఓట్లు వేసి ఉండొచ్చు. ఇదేమైనా వైసీపీ జెండా అంటే మీ బలము వైసీపీ జెండా బలము కలిసి ఓట్లు వేసి ఉంటారు అంటే అక్కడ కొద్దిగా మైనస్ కావచ్చు. అంటే అన్ని వర్గాల నుంచి మీకు నాటి గౌరవమే దక్కుతుందో ఏదైనా ఇబ్బందికరంగా ఉంటుంది? లేదండి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా శోభానాగిరెడ్డి గారు ఉన్నప్పుడు గెలిచారు. అప్పుడు ఆయన చాలా స్కీమ్స్ పెట్టారు, చాలా అభివృద్ధి చేశారు, చాలా రైతులతో ఆయనకి చాలామంది ఇది ఉంది. ఆయన కూడా ఆ రోజుల్లో శోభానాగిరెడ్డి గారు గెలిచారు కదండి. సో ఎప్పుడు కూడా లీడర్ అనేవాళ్ళు అందుబాటులో ఉండేవాళ్ళు, అక్కడ దగ్గరగా ఉండేవాళ్ళు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి అయినా కూడా భూమా కుటుంబం ఆదరించుకుంటూ వచ్చారు ప్రజలందరూ కూడా. ఒక నమ్మకం అనేది వీళ్ళ కుటుంబం నుంచి ఎవరైనా వస్తేనే మనకి బాగుంటుంది, అభివృద్ధి వస్తుంది అనే ఒక నమ్మకం వాళ్ళు మా మీద పెట్టుకున్నారు. సో ఏ పార్టీలో ఉన్నా ఏదైనా కూడా మా బాధ్యత మాకు ఉంటుంది, మేము పనులు చేయాలని చెప్పి. లేదు మీకు మంత్రి పదవి ఇస్తామన్నారు, మీ నాన్నగారి కాదు మీకు మంత్రి పదవి ఇస్తామన్నారు, 10 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు అనేది కూడా చెప్తున్నారు, అందుకే పార్టీ మారారు అనేసి. 10 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినారండి మీకు మంత్రి పదవి, పవర్ మంత్రి. మరి మేము ఆ రోజు శోభానాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు మాకు ఇస్తామని అప్పుడు ఎందుకు వెళ్ళలేదు అంటే అప్పుడు మాకు కుదరలేదా బేరాలు? అన్నీ ఇప్పుడు చూడండి, తక్కువ చెప్పారేమో మళ్ళీ ఎక్కువ చెప్పారు. లేదు అటువంటివి ఏదైనా వచ్చినప్పుడు కూడా మేము చూస్తున్నాం, నేను మా నాన్న ముఖం చూసి నవ్వుకుంటామే. కానీ ఇప్పుడు డబ్బుల కోసం ఆశించే వాళ్ళు ఎవరైనా లేరు అంటే ఇంతవరకు అంత ఇదిగా మేము సంపాదించుకోలేదని అందరికీ తెలుసు. మాకున్న ఆస్తులు మాకున్నవే మేము కొన్ని సంవత్సరాల నుంచి అవే మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం. మాకు కొత్తగా మేమేమి ఇది చేసింది లేదు, మేము ఓవర్గా ఇది చేసింది, మాకున్న ఆస్తులే మేము కాపాడుకుంటూ వస్తున్నాము. ఎంత ఆస్తులు ఉంటాయి మేడం? చాలా తక్కువలేనండి, ఇప్పుడే మేము బిజినెస్లో 1000 కోట్ల ఏం మాట్లాడుతున్నారండి? లేవంటారు 2000 కోట్లు ఉంటాయి. మాకు ఎన్ని కోట్లు మాకు తెలియదు కానీ కోట్లు అయితే ఉంటాయి. ఇంకా ఆ మాత్రం మేము మెయింటైన్ చేయడానికి సంపాదించుకో ఎప్పుడు తాతలు ముత్తాతలు ఉన్నప్పుడు ఉన్న ఆస్తులే అండి. తర్వాత మొన్న మా మదర్కి వ్యవసాయం అన్న అగ్రికల్చర్ అన్న చాలా ఇంట్రెస్ట్. సో రీసెంట్గా ఒక డైరీ ఓపెన్ చేస్తున్నాము, డైరీ ఫామ్, ఆ బఫెలోస్, ఆ డైరీ ఫామ్ అవే. ఇంకా కొత్త కోట్లైనా వేసుకునే కోట్లు కూడా ఉన్నాయి మేడం. ఆ కోట్లు వేసుకునే కోట్లు లేవు. నాన్నగారు కోట్లు ఏది చేసినా కూడా ఆలగడ్డ నంద్యాల ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడే కార్యక్రమం బిజినెస్లో పెడదామని అనుకున్నాము. సో ఏదైనా పెట్టినా కూడా ఫ్యూచర్లో ఏదైనా పెట్టినా కూడా అటువంటివి వాళ్ళకి యూజ్ అయ్యేవి మాత్రమే పెడదామని అనుకున్నాము. Hi, this is Bhuma Akhila Priya, Alagadda MLA. Watch my exclusive interview only on iDream Media.